ఇప్పుడే మన ప్రాంతంలో అమరావతి రాజధాని కడుతున్నారు కదా సార్, ఈ రాజధాని ఎట్లా ఉంది, ఇక్కడ ఏమనుకుంటున్నారు మన ఈ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారు? రాజధాని పనులు స్పీడ్గా జరుగుతున్నాయండి. ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ వస్తున్నాయి. అంటే అబ్నార్మల్గా రాకపోయినా నార్మల్గా వస్తున్నాయి. వచ్చిన దానికి న్యాయం చేస్తున్నారు. ఇది అనేది ఒక రోజులో కట్టేది కాదనేది చెప్పేది అందుకనే గ్రాడ్యువల్గా కడుతూ ఉండాలి. తర్వాత వచ్చి ఏ గవర్నమెంట్ అయినా కానీ కోఆపరేట్ చేసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. లోకేష్ పరిపాలన ఎట్లా ఉంటుంది? లోకేష్ ఈజ్ వెరీ ఫైన్ పర్సన్ అండి. అతను దీనికి విద్యాశాఖ కానివ్వండి, ఐటీ కానివ్వండి చాలా డెవలప్ అయినాయి అని ఎలా చెబుతున్నావు అంటే, సపోజ్ ఇప్పుడు గూగుల్ వచ్చింది, అంత పెద్ద కంపెనీ రావాలంటే చాలా కష్టపడాలి. ఇదివరకు అయిందన్నారు కానీ దీంట్లోకి రాలేదు కదా, అమల్లోకి రాలేదు. దాన్ని బట్టి ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు కూడా చాలా వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. అట్లా ఈ కంపెనీలు చాలా వచ్చినాయి. అదే ఐటీ మినిస్టర్గా నేను చెప్తాను. అలాగే ఇప్పుడు విద్యాశాఖలో వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా మన గవర్నమెంట్ స్కూల్స్లో ర్యాంకులు వచ్చినాయని కానీ అవన్నీ ఎప్పుడు తెలియలేదు. 10 మందికి కానీ 20 మందికి కానీ ఇన్స్పిరేషన్ అనేది వచ్చింది కదా. అట్లాగే మోడల్ స్కూల్ ఒకటి పెట్టారు మంగళగిరిలో, అట్లాంటివి డెవలప్ అవుతూ ఉండాలి. అది ఒక మంగళగిరికే కాకుండా వాళ్ళ నియోజకవర్గానికే కాకుండా ప్రతి నియోజకవర్గానికి హెల్ప్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది.